950 ఉన్నది మీకు 400కే వస్తుంది అనమాట యూనివర్సిటీ అకామిడేషన్. టిప్స్ చెప్తాను అనమాట. సో యూకే లో స్టూడెంట్స్ కి అయితే చాలా డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. సెపరేట్ బిట్స్ ఇస్తారు, ట్విన్ షేరింగ్ అంటారు దాన్ని. యూనివర్సిటీలో అయితే మనకి జాబ్స్ ఉంటాయి, ఒక పార్ట్ టైం జాబ్స్ అప్లై చేస్తే మీకే కాన్ఫిడెంట్ గా అవుతారు, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గురించి అయితే మాట్లాడబోతున్నాం. అది తమ్మునీల్లో పెట్టినట్టుగానే మీకు ఒకవేళ యూకే వస్తున్నా, లేదంటే యూకే కొత్తగా వచ్చినా, లేదంటే మాత్రం యూకేలో అన్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నా, ఎట్లా చేసుకోవాలి, మనీ సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళకైనా సో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది మీకు లాస్ట్ లో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి సో యూకేకి వచ్చే వాళ్ళకి. సో అంతే, మరి ఇంకా మాట్లాడేది ఏంటంటే యూకేలో మనం ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి, సో ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలి, లేకుంటే మాత్రం షాపింగ్ చేసినా కానీ మనకి డిస్కౌంట్ ఉంటుందా స్టూడెంట్స్ కి స్పెషల్ గా అనేది మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఇక్కడైతే మాత్రం కరెన్సీ అనేది ఎక్కువ రేటు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాక ఖర్చులు పెట్టుతా ఉంటే తెలియకోకుండా అయిపోతూ ఉంటాయి. ఖర్చులు అనేవి మన దగ్గర అలవాటు ఉండేసి, లేదంటే మాత్రం మనం ఇక్కడికి వచ్చాక పెట్టేస్తానే ఉంటాం అనమాట. ఇంకా మంత్లీ మన రెంట్ విషయానికి వీటన్నిటికీ వచ్చేస్తా ఉంటుండేసరికి ఒకానొక టైంలో అయితే మాత్రం మన మీద రెస్పాన్సిబిలిటీ పడిపోయి మొత్తం కూడా సిచ్యువేషన్ అనేది వేరేగా మారిపోతూ ఉంటుంది. అండ్ మనకంటూ ఒక పర్టికులర్ గా బోర్డర్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎంత ఖర్చు పెట్టాలి మంత్లీగా, ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో తెలియదన్నమాట యూకేలో అయితే మాత్రం. సో ఇంకా దాని గురించి అయితే మాట్లాడదాం మొత్తం కూడా. సో అదనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఏంటంటే అకామిడేషన్ అనమాట. సో మనకైతే మాత్రం అకామిడేషన్ గురించి మాట్లాడితే ఇక్కడైతే మాత్రం ప్రతి యూనివర్సిటీకి యూకేలో వాళ్ళకి యూనివర్సిటీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది మనం ఇండియాలో ఉన్నప్పుడే కట్టుకోవచ్చు దానికి డబ్బులు అయితే మాత్రం. సో యూనివర్సిటీ అకామిడేషన్లో బెనిఫిటా కాదా అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒక విధంగా చెప్తే మాత్రం యూనివర్సిటీ అకామిడేషన్కి బెనిఫిట్ ఉంటుంది, అలాగే డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి అనమాట. సో డ్రాబ్యాక్స్ పర్టికులర్గా చెప్పాలంటే మాత్రం మనం ఎప్పుడు కూడా కరెన్సీ వల్ల మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కాకుంటే మాత్రం బెనిఫిట్స్ ఏంటంటే యూనివర్సిటీ అకామిడేషన్లలో ఉంటే మాత్రం మనకి బిల్స్, వైఫై అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. మనకి సెపరేట్ బెడ్రూమ్ వస్తుంది మంచిగా కూడా, సో స్టడీ టేబుల్ వస్తుంది, అంతా పీస్ఫుల్ గా ఉంటుంది. స్టూడెంట్ అకామిడేషన్ అయితే కొంచెం అలా కాస్ట్ సిటీని బట్టి ఉంటది అనమాట. స్టూడెంట్ అకామిడేషన్ కూడా అంటే లండన్ లో అయితే ఎక్కువగా ఉంటది, అండ్ ఇంకా మిగతా సిటీస్ లో అయితే తక్కువగా ఉంటది. సో అదనమాట. నాకు తెలిసినంత ప్రకారం అయితే యావరేజ్ గా అయితే 800 నుంచి 900 లోపు ఉంటుంది అకామిడేషన్ అయితే. సో మనకి ఒకేసారి 800 నుంచి 900 అనగానే షాక్ అవుతా ఉంటాము, సడన్ గా ఎక్కువ అని ఫీల్ అయ్యి. బట్ ఒక్కసారి మనము బయట ఉన్నప్పుడు ప్రతిదీ లెక్కేసుకున్నాం అనుకోండి, మనకి దీన్ని కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ బిల్స్ అని ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇంట్లో అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా, అలాగే మనకి మళ్ళీ గ్యాస్ అయితే మనం అయిపోతే తెచ్చుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మొత్తానికి కూడా గ్యాస్ అలాగే ఎలక్ట్రిసిటీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో గ్యాస్ అనేది ఇంకా మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. వాళ్ళలో మనం రిజిస్టర్ చేసుకుంటే అది గవర్నమెంట్ తో టైఅప్ ఉంటుంది. సో వాళ్ళు మనం మంత్లీ అయితే జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట బయట అయితే మాత్రం. సో అవన్నీ మళ్ళీ ముందుకు చెప్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే స్టూడెంట్ అకామిడేషన్ గురించి చెప్తాను అనమాట. సో స్టూడెంట్ అకామిడేషన్ అయితే అలా ఉంటది అనమాట. అన్ని కూడా స్టడీ టేబుల్, వార్డ్రోబ్స్, సెపరేట్ బాత్రూమ్ ఇస్తారు. సో ఇంకా చెప్పాలంటే మాత్రం ఇంకా ఒక కిచెన్ అయితే మాత్రం అందరితో కలిసి వండుకోవాలి ఇక్కడ. అంటే కిచెన్ అంటే ఏంటంటే ఒక కిచెన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళేసి జస్ట్ మీకు కావాల్సిన మీ సామాన్లు మీకుంటే మీరు వండుకొని వెళ్ళిపోవడమే తినేసి. సో అలా ఉంటది అనమాట. అంతే, ఇంకా మొత్తం కూడా బాగానే ఉంటది స్టూడెంట్ అకామిడేషన్ లో కూడా. సో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి, షేరింగ్లు ఇవన్నీ కాకుండా మాకు ఓకేనే అని అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు అకామిడేషన్ లో. సో దీని దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ దాని తర్వాత తగ్గించుకోవాలి బిల్స్ అంటే మాత్రం అకామిడేషన్ విషయంలో ఫ్లాట్ షేర్ అనేది మాత్రం తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట అయితే మాత్రం యూకేలో అయితే మాత్రం ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఒక హౌస్ ని తీసుకుంటే మాత్రం దాంట్లో బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకటి 2 3 ఉంటాయి అనమాట. సో వాటిల్లో అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం బెడ్రూమ్స్ షేర్ చేసుకుంటా ఉంటే రెంట్ అనేది టోటల్ ఎంతో దాన్ని స్ప్లిట్ చేసుకుంటా ఉంటారు అనమాట. ఫ్లాట్ ఒక 1500 ఉంది అనుకోండి, మొత్తం నలుగురు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళకి 500 కానీ లేకుంటే 450 కానీ పడతా ఉంటది అనమాట రెంట్ కి మొత్తానికి కూడా. బట్ ఇక్కడ విషయం ఏంటంటే బిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మాత్రం మీ 4 ఫ్రెండ్స్, నలుగురు అనేవాళ్ళు, ముగ్గురు అనేవాళ్ళు ఇక్కడ గ్యాస్ యూజ్ చేసుకుంటారు, అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఇక్కడ దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ హీటర్స్ అని ఉంటాయి. సో హీటర్స్ ఏంటంటే
మనకి ఇక్కడ చలి పెడతా ఉంటది కాబట్టి హీటర్స్ అనేవి ఇంటి మొత్తాన్ని వేడి చేస్తూ ఉంటాయి అనమాట. అంటే వేడిగా చేస్తాయి, వామ్ గా. సో మనకి చలి పెట్టినప్పుడు అవి వేసుకుంటా ఉంటాం. మన దగ్గర ఎండ బాగా కొడతా ఉంటే మనం ఏసీ ఎలా వేసుకుంటాం అలా అనమాట. సో ఇంకా అది అట్లయితే ఉంటుంది. ఇప్పుడు యూజ్ చేసుకుంటా ఉంటే వాటికి బిల్స్ వస్తాయి అనమాట. ఒక బిల్స్ ఒక 300 రావచ్చు, అట్లా యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 350, 400 అట్లా ఎంతైనా రావచ్చు అనమాట. మంత్లీ అయితే వస్తూ ఉంటది. కొంచెం వచ్చినప్పుడు దాంట్లో అయితే స్ప్లిట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నలుగురు ముగ్గురు అనుకోండి, ఒక్కొక్కరికి ఒక 250, 300 వచ్చినా కానీ 300 వేసుకున్నా కానీ ఒక్కొక్కరికి 100 పౌండ్లు అలా పోతా ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మీకు ఇక్కడ రెంట్ ఒక 400 to 500 మధ్యలో ఉండొచ్చు. లేకుంటే మాత్రం బిల్స్ ఇవన్నీ కూడా ఒక 100 పౌండ్లు ఇలా వెళ్తా ఉండొచ్చు. ఇంకా తర్వాత మాత్రం ఇంకా గ్రాసరీస్ ఇవన్నీ అనమాట. సో వీటికైతే మాత్రం మన స్టూడెంట్ అకామిడేషన్లు ఉన్నా కానీ గ్రాసరీస్ ఇవన్నీ మనం తెచ్చుకుంటూనే ఉండాలి. అవైతే సెపరేట్. ఇప్పుడు అకామిడేషన్ గురించి మాత్రమే చెప్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం అకామిడేషన్ ఒక 300 తగ్గినట్టే. అట్లా చూసుకుంటే మాత్రం 300 నుంచి 400 తగ్గిపోతున్నట్టే. అక్కడ 900, 950 ఉంటే ఇక్కడ 600 లేకుంటే 500 ఇట్లా అయిపోతా ఉంటది అనమాట అకామిడేషన్ విషయంలో. సో తగ్గించుకోవాలంటే మాత్రం అకామిడేషన్ ఒకటైతే ఉంటది ఇట్లయితే మాత్రం. బట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్రెండ్స్ ఉంటే మాత్రం బాగానే ఉంటది. బట్ కొంచెం వేరే వాళ్ళు ఉంటే మాత్రం డిఫరెంట్ గా ఉంటుంటాయి అకామిడేషన్లు, షేరింగ్ ఫ్లాట్ అయినా ఇంకేదైనా. ఎందుకంటే ఒపీనియన్స్ సెపరేట్ గా ఉంటాయి. సో అదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్టూడెంట్ అకామిడేషన్ కి లేదా బయట తీసుకున్న ఫ్లాట్ షేర్ కి అయితే మాత్రం ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటంటే మాత్రం ఇక్కడైతే అందరు షేర్ చేసుకుంటా ఉంటారు గ్యాస్ బిల్స్ అన్ని కూడా. సో తగ్గించుకోవడానికి. అండ్ స్టూడెంట్ అకామిడేషన్ లో అయితే మాత్రం మొత్తం ఇంక్లూడ్ చేసి ఉంటాయి అనమాట. వాళ్ళు చెప్పిన అమౌంట్ నే కట్టాలి. అండ్ ఇంకొకటి స్టూడెంట్ అకామిడేషన్లలో టైప్స్ ఉంటాయి అనమాట. స్టూడియో అని చెప్పేసి, లేదంటే మాత్రం మీకు ఇట్లా ఉంటాయి అనమాట. బట్ మీకైతే మాత్రం ఏది కాదన్నా కొన్ని కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ అకామిడేషన్లలో ఇక్కడైతే మాత్రం ఇంకా షేరింగ్ రూమ్ లో కూడా ఉంటది అనమాట. అంటే సెపరేట్ బెడ్స్ ఇస్తారు. ట్విన్ షేరింగ్ అంటారు దాన్ని అయితే. సో అది ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది కొంచెం చూసుకుంటే వీటన్నిటికంటే కూడా. సో అవన్నీ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లలో అకామిడేషన్ అనేది సెపరేట్ గా ఉంటది అనమాట ఒకటి. సో దాంట్లోకి వెళ్ళేసి అక్కడ చూడండి ఒకసారి స్టూడెంట్ అకామిడేషన్ కాస్ట్ మీ యూనివర్సిటీకి. సో మీకు అఫోర్డబుల్ అనిపించిందా, మీకు అంతా ఓకేనా, మీకు తెలియని వాళ్ళతో ఉండడం ఇవన్నీ ఇష్టం లేదా, లేకపోతే మాత్రం మీరు అలాంటివి తీసుకొని ఉండొచ్చు అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ తినడం అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, ఎంత కాదన్నా కానీ. ఎందుకనంటే చెప్తాను ఇప్పుడు. జస్ట్ ఒక బిర్యానీ తీసుకున్నా లేకుంటే ఇంకా వేరే ఏం తిన్నా కానీ మనకైతే మాత్రం జస్ట్ ఒక్కొక్కటి 15 pounds, 16 pounds, 20 pounds. నార్మల్ గా బయటికి వెళ్ళామా అంటే ఒక 30 pounds అయితే అయిపోతా ఉంటాయి మనకి. అసలు తింటుంటే తెలియకోకుండా అయిపోతా ఉంటాయి. బట్ వచ్చాక మనము జస్ట్ అంటే ఆ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేసాం అనుకుంటా ఉంటాము. అంటే బర్త్డే కానీ ఇంకేదైనా ఉంటే అది ఓకేనే, దానికి మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. బట్ ఫ్రీక్వెంట్ గా తినడం అయితే మాత్రం ఇక్కడ చాలా చాలా కష్టం అయిపోతుంది. అంటే ఎక్కువ ఖర్చు అవుతా ఉంటది అనమాట. అది ఎలానో చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ చూస్తే మాత్రం 30 pounds అయిపోయినాయి. సో ఇంటికి వచ్చాక ఒక్కసారి ఆ 30 pounds ని మీరు బయట అయితే మాత్రం సూపర్ మార్కెట్స్ ఉంటాయి అనమాట. సో సూపర్ మార్కెట్ లో కూడా ఏ చిప్పో ముందుకు చెప్తాను, వెయిట్ చేయండి. సో సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఎగ్స్ అయితే మాత్రం 3 pounds వస్తాయి. రైస్ అయితే మాత్రం మొత్తం 10 kgs బ్యాగ్ అయితే మాత్రం 15 pounds వస్తుంది అనమాట. అంటే ఇక్కడే 25 అనమాట. రైస్ బ్యాగ్ 10 kgs తీసుకున్నామంటే మనకి ఒక్కళ్ళు అయితే మాత్రం తినేదాన్ని బట్టి కొంతమంది 1 month తింటారు, కొంతమంది 20 days తింటారు, ఇంకా కొంతమంది ఎక్కువ రోజులు కూడా తినొచ్చు అనమాట. ఓన్లీ రైస్ తినుకుంటా ఇట్లయితే మాత్రం చూడండి ఎంత. ఒక రైస్ 10 kgs రైస్ బ్యాగ్ వస్తుంది, ఎగ్స్ వస్తాయి 25, ఇంకా 5 pounds కి ఇంకా వస్తాయి అనమాట. ఇంకొక 5 items వస్తాయి. ఒక్కొక్కటి 1 pound తీసుకున్నా. ఆనియన్స్ బ్యాగ్ వస్తుంది, బ్రింజల్ తీసుకోవచ్చు ఒకటి, అది కూడా సరిపోతుంది 1 person కి అయితే. ఇంకా ఆయిల్ అయితే మాత్రం 2 pounds, 3 pounds. సో ఇట్లా మొత్తం అయితే 30 pounds కి ఆల్మోస్ట్ ఆ 30 pounds అయితే కొంచెం యూజ్ చేసుకోవచ్చు. 1 week కి చాలా ఓకేనే అవుతుంది అనమాట. సో ఇట్లయితే ఉంటుంది. మనం బయట తింటా ఉంటే మనీ అనేది ఎక్కువగా అయిపోతా ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా తింటా ఉంటే అసలు కొంచెం కూడా అర్థం కాదనమాట. నార్మల్ గా మనం వెళ్ళామంటే ఇంకా ఖర్చు పెడతానే ఉంటుంది తెలియకోకుండా. అందుకే ఇక్కడైతే మాత్రం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని చెప్పొచ్చు ఒక విధంగా అయితే. ఒకవేళ బయట తీసుకునేటప్పుడు సూపర్ మార్కెట్ లో ఇంకా తగ్గించుకోవడానికి ఎక్కడ తక్కువ ఉంటాయి ఇక్కడ సూపర్ మార్కెట్లలో. సో మన ఇండియన్ సూపర్ మార్కెట్ లో తక్కువ ఉంటాయా, లేదంటే మాత్రం ఇక్కడ ఉండే వాటిల్లో పేరు చెప్పమని అంటే పర్టికులర్ గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మాత్రం అల్డి అనేది ఉంటది, అలాగే లిడిల్ ఉంటది, ఇంకా చెప్పేదంటే యాస్డా అనమాట. సో ఈ 3 చీప్ అని చెప్పొచ్చు చాలా వరకు కూడా. మిగతా వాటితో దేంతో కంపేర్ చేసినా గానీ కూడా అక్కడైతే మాత్రం. బట్ అంటే ఇండియన్ సూపర్ మార్కెట్ లో అంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే మనకి తెలుసు అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి కాకుంటే మనకి ఇండియన్ సూపర్ మార్కెట్ లో మనకి అవే తినాలని అనిపించినప్పుడు కొనుక్కుంటా ఉంటాము. కాకోకుంటే మాత్రం బయట ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే
వంకాయ దొరుకుతుంది మనకి చాలా వరకు కూడా, బెండకాయలు కొన్నిసార్లు ప్యాకెట్ లో పెట్టి అమ్ముతారు అనమాట, యాస్డాలో దొరికింది. మన ఇండియన్ సూపర్ మార్కెట్ తో కంపేర్ చేస్తే మాత్రం యాస్డాలో తక్కువే అనమాట. సో మూడిట్లో చూసుకుంటే బాగానే దొరుకుతాయి అనమాట చాలా వరకు కూడా. మనం ఇండియన్ సూపర్ మార్కెట్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ పర్టికులర్ గా మనకి మన దగ్గర కావాలి అని అంటే మాత్రం ఇండియన్ సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఈ మూడు ఇట్లో తీసుకోవచ్చు అనమాట. ఇంకా వీటితో కంపేర్ చేస్తే సేన్స్బెరీ అని ఉంటుంది అనమాట, సేన్స్బెరీస్ అని. సో అదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుందని చెప్పొచ్చు చాలా వరకు కూడా. బట్ కొన్ని ఐటమ్స్ అందులో కూడా దొరుకుతాయి. బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మాత్రం ఈ మూడిట్లో కూడా రేట్లు అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు. బట్ యావరేజ్ గా అయితే ఈ మూడు అయితే మాత్రం చీప్ అని చెప్పొచ్చు ఇక్కడ సూపర్ మార్కెట్ లో, యూకేలో మీరు ఎక్కడున్నా కానీ కూడా. సో అదనమాట. ఇంకా యూకేలో ట్రావెల్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటది. బట్ స్టూడెంట్ కాబట్టి డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. స్టూడెంట్ గా ట్రావెల్ చేయాలంటే, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ ఇక్కడ పార్ట్ టైం జాబ్ కి, యూనివర్సిటీకి, అలాగే ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా చాలా వరకు మనం బయటకు తిరుగుతూనే ఉంటాం వేరే వాళ్ళకంటే. అంటే ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 5 days జాబ్ కి వెళ్ళిపోతానే ఉంటారు, వస్తానే ఉంటారు. సో జాబ్ కి వెళ్తారు, వస్తారనమాట ఎవ్రీడే కూడా. సో వాళ్ళకైతే పర్టికులర్ గా ఒక్కటే ఉంటది, మనకైతే పార్ట్ టైం జాబ్, యూనివర్సిటీ, ఇంకేటైనా ఉంటే బయటికి. సో స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం ఎక్కువగా తిరుగుతూ ఉంటాం అనమాట. సో ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటుంది దీని దగ్గర కూడా మనము. సో స్టూడెంట్స్ యూకేకి వచ్చే వాళ్ళు కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ యూకే అంటే మాత్రం ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐలాండ్, ఇంకా వేల్స్ అనమాట. సో వీటిల్లో డిఫరెంట్ గా ఉంటాయి డిస్కౌంట్స్ అయితే స్టూడెంట్స్ అందరికి కూడా. ఇప్పుడు పర్టికులర్ గా మాట్లాడాలంటే దీని గురించి అయితే బస్ పాస్ గురించి మాట్లాడదాం. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం స్కాట్లాండ్ లో ఉంటున్నా కాబట్టి, స్కాట్లాండ్ లో ఏంటంటే మీకు 21 లోపు ఉందా ఏజ్ ఉంటే మాత్రం మీకు ఫ్రీగా బస్ కార్డ్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు 21 మీ ఏజ్ నడుస్తుంది అనుకోండి, మీరు వెళ్ళేసి బస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సో అదైతే నేను ఇంకో వీడియోలో పెట్టిన యాక్చువల్లీ. సో దాన్ని చూడండి, అందులో అయితే ఫ్రీగా వస్తుంది. మీరు 1 year అంటే మీకు ఎన్ని మంత్స్ ఉందో అప్పటి వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు దాదాపుగా కానీ మినిమం 30,000 ఇలా సేవ్ చేసుకోవచ్చు ఐఎన్ఆర్ లో అయితే. సో ఆ వీడియోని అయితే చూసేయండి కంపల్సరీగా. ఇంకేంటంటే ఇంకా ఇంగ్లాండ్ గురించి మాట్లాడితే మాత్రం లండన్ లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆయిస్టర్ కార్డ్స్ అవి ఇవి ఉంటాయి. సో అవైతే మాత్రం లండన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు. సో వాటిని చూసుకుంటే బెటర్ అనమాట. ట్రావెల్ కార్డ్ విషయంలో అయితే మాత్రం డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఉంటాయి స్టూడెంట్స్ కి అయితే. ఇంకా ఎక్కడెక్కడ డిస్కౌంట్స్ ఉంటాయో కూడా చెప్తాను. రైల్ కార్డ్ లో స్కాట్లాండ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ స్కాట్లాండ్ లో మనం ఒక బస్ పాస్ తీసుకుంటాం అనమాట. అది 60, 65, 67 ఉంటుంది అనమాట ఫస్ట్ లో తీసుకున్నప్పుడు. దాని తర్వాత నేను ఫస్ట్ లో అలానే కట్టాను. దాని తర్వాత ఏం జరిగిందంటే నేను ఆటో డెబిట్ అనేది పెట్టుకోకపోవడం వల్ల 60, 65 పడేది అనమాట. సో ఆటో డెబిట్ అనేది అక్కడికి వెళ్ళేసి నేను వాళ్ళతో మాట్లాడి అంటే నా బ్యాంక్ అకౌంట్ అవి ఇవి ఇచ్చేసి ఆటో డెబిట్ కి నేను అప్లై చేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్రావెల్ హబ్ ఉంటుంది స్కాట్లాండ్ లో, ఎడంబ్రో అయినా ఇంకెక్కడైనా కానీ. సో దానికి వెళ్ళామా, అక్కడైతే మాత్రం మనకి చేసేస్తారు. వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమంటారు. ఫిల్ చేసిన తర్వాత తీసుకొని ఒక 5 to 10 minutes లో మనం అక్కడ నిలబడి ఉంటే వాళ్ళే చేస్తారనమాట. అయిపోయిందని చెప్తారు. సో అదనమాట. అట్లా చేస్తే ఏమైందంటే ఇప్పుడు £50 కట్ అవుతా ఉంటది ఎగ్జాక్ట్ గా నాకు నా డెబిట్ కార్డ్ నుంచి. సో అప్పుడైతే 68 అట్లా ఉండేది. ఇంకా మంత్లీ అయితే ఆల్మోస్ట్ £18 ఇట్లా సేవ్ చేస్తా ఉన్నట్టు మనము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1 year కి మనకి తక్కిద్ది అనమాట. 1 year కి ముందే కట్టుకుంటే బస్ పాస్ కి. సో మీరు ఎవరైనా ఇక్కడ 1 year కోర్సు వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా బస్ పాస్ యూజ్ చేసుకుంటా అని అనుకుంటే కాన్ఫిడెంట్ గా కట్టేసుకోండి, సేవ్ చేసుకోండి ముందే. ఎందుకంటే నేనైతే అది చేయలేదు. బట్ నేనైతే మాత్రం ఆలోచించాను కరెక్ట్ గా బస్సులోనే ఉంటానా లేకుంటే చేంజ్ అవుతానా అంటే మనకి అప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ లో వచ్చినప్పుడు మనకు పెద్దగా ఐడియా ఉండదు అనమాట, ఎట్లా ఏది కంఫర్ట్ ఉంటుందా అని చెప్పేసి అని నేను కట్టలేదు. బట్ నేను అప్పటి నుంచి కూడా బస్సు యూజ్ చేస్తాను. ఆ తర్వాత తెలుసుకున్నాను మన కార్ అయినా కానీ ఇంకేమైనా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. బట్ ఇంకొకటి మర్చిపోమాకండి, ఇక్కడైతే మాత్రం చాలా మంది కూడా బైస్కిల్స్ యూజ్ చేస్తారనమాట. బైస్కిల్స్ అయితే మాత్రం మనకి తక్కువ కాస్ట్ అని చెప్పొచ్చు. అంటే తక్కువ కాస్ట్ అంటే సెకండ్స్ లో వస్తాయి అనమాట. సో వాటిని యూజ్ చేసుకుంటే మాత్రం మీకు సేవ్ అవుతాయి. సో యూనివర్సిటీకి మీకు అలాగే పార్ట్ టైం కి దగ్గరలో చూసుకుంటే మాత్రం మీరు బైస్కిల్ యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇంకా బైస్కిల్ యూజ్ చేస్తే మనకి హెల్త్ కూడా మంచిది. బట్ ఒకటి ఉంటుంది, చలిలో బైస్కిల్ తొక్కాలంటే మాత్రం ఇంకా మనకు ఓపిక ఉండాలి, అలాగే సహనం ఉండాలన్నమాట. సో ఇవి అనమాట. అండ్ ప్రతిదానికి ఉంటది అనమాట, 2 సైడ్లు ఉంటాయి. సో మనకు ఒకటి తక్కువగా వస్తుందంటే మనకు కొన్ని కావాలి. సో అది ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది అయితే మాత్రం స్టూడెంట్ డిస్కౌంట్స్ అనమాట. సో యూకే లో స్టూడెంట్స్ కి అయితే చాలా డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మనం £1 సేవ్ చేస్తున్నా కొంచెం సేవ్ చేస్తున్నట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఇండివిజువల్ గా ఉంటున్నాం అనమాట. ఇంట్లో ఉన్నప్పుడైతే మనం పెద్దగా డిస్కౌంట్స్ కూడా ట్రై చేయము. కాకుంటే చాలా మందికి అయితే డిస్కౌంట్స్ అయితే ఇష్టం అనమాట మనకి.
సో డిస్కౌంట్స్ గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడ స్టూడెంట్ ఐడి చూపెడితే మాత్రం డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్తే మాత్రం. అండ్ ఇంకొకటి నేను ఫుడ్ బయట తిన్నప్పుడు కూడా కొన్ని రెస్టారెంట్లో కానీ వాటిల్లో అయితే చెప్పిన 10% స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి వాటిల్లోనే కాదు, రెస్టారెంట్లోనే కాదు, బట్ మనకైతే మాత్రం ఇట్లా క్లోత్స్ కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు కూడా డిస్కౌంట్ వస్తుంది అనమాట. షాప్స్లో చాలా వరకు అయితే మీరు వెళ్ళినప్పుడు అక్కడైతే స్టూడెంట్ డిస్కౌంట్ అడగండి, మీ స్టూడెంట్ ఐడి చూపెట్టి స్టూడెంట్ డిస్కౌంట్ ఉందా అని చెప్పేసి. చాలా వరకు అయితే ఉంటది, అన్ని షాప్స్ లో ఉంటది అనమాట ఇక్కడ ఏదైనా కానీ. సో మీకైతే సేవ్ అవుతుంది. అంటే మీరు 100 pounds పెట్టి తీసుకున్నారనుకోండి నార్మల్ గా మీకు 10 pounds సేవ్ అవుతాయి అనమాట. అంటే అట్లా ఉంటది అనమాట. 10,000 పెట్టి తీసుకుంటే 1000 రూపాయలు సేవ్ అయినట్టు. సో అది ఇంకా అంటే మన దగ్గర అయితే మనకి డిస్కౌంట్ కార్డ్స్ కావాలి, మనకైతే ఇక్కడ స్టూడెంట్ ఐడి ఒక డిస్కౌంట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కొన్ని యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో లాగిన్ అయ్యి మీ స్టూడెంట్ ఐడిది అలాగే నెంబర్ మెయిల్ ఇచ్చేసారనుకోండి మీకు అందులో డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. దీంట్లో 10% కంటే డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అవి ఎప్పుడో చెప్తాను అండ్ పేర్లు కూడా చెప్తాను. అవేంటంటే యూనిడేస్ అనమాట. సో ఇది యూకేలో ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు స్టూడెంట్స్ అయితే యూనిడేస్ అనేది. ఆ తర్వాత టోటమ్ అనమాట, TOTUM అని ఉంటుంది. అలాగే స్టూడెంట్ బీన్స్. సో వీటిల్లో మనము సైన్అప్ చేయాలి. సో సైన్అప్ అయ్యి మన క్లోతింగ్ కానీ ఫుడ్ కానీ. ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్స్ అనమాట. సో యూకేలో మనకి యాపిల్ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం మనకి ల్యాప్టాప్ మీద అయితే 100 pounds సేవ్ చేస్తాం అనమాట. అంటే స్టూడెంట్ కి డిస్కౌంట్ ఇస్తారు. అంటే 10,000 రూపాయలు సేవ్ చేసినట్టు అనమాట. అది మ్యాక్ బుక్ కావచ్చు ఇంకేదైనా యాపిల్లో. బట్ ఫోన్ మీద అయితే డిస్కౌంట్ రాదు స్టూడెంట్ కి. సో ఐప్యాడ్ మీద వస్తుంది మళ్ళా. సో అదనమాట పార్ట్ టైం జాబ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. ఎంతో మంది కామెంట్లు పెడతారు, అలాగే మన వీడియోస్ చూస్తూనే ఉంటారు అనమాట. పార్ట్ టైం జాబ్ అయితే యూకేలో మనం పార్ట్ టైం జాబ్ చేయడానికి 20 hours per week పర్మిషన్ అయితే ఉంటుంది అనమాట. సో యూనివర్సిటీలో అయితే మనకి జాబ్స్ ఉంటాయి పార్ట్ టైం జాబ్స్ అయితే. అవేంటో చెప్తాను. మనకి యూనివర్సిటీలో కొన్ని కెఫేస్ ఉంటాయి అనమాట. అలాగే మనకి కింద క్యాంటీన్ ఉంటుంది. సో వాటిల్లో జాబ్స్ ఉంటాయి. అలాగే కొంతమందికి లైబ్రరీలో కూడా జాబ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చెప్పేది ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ నేను కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట. యూనివర్సిటీ అకామిడేషన్ ఉంటుంది కదా, సో అందులో జాబ్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు ఆ జాబ్ వచ్చింది అనుకోండి, మీకు అకామిడేషన్ ఫ్రీగా వస్తుంది అక్కడ. సో అకామిడేషన్ ఫ్రీగా అంటే ఫ్రీగా రాదు, తగ్గి వస్తుంది అనమాట. 50% డిస్కౌంట్ వస్తుంది. సో 50% డిస్కౌంట్ అంటే 950 ఉన్నది మీకు 400కే వస్తుంది అనమాట యూనివర్సిటీ అకామిడేషన్. సో ఇదైతే మా యూనివర్సిటీలో ఉంది. ఒకసారి మీ యూనివర్సిటీకి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నాను. సో ఇంకా ఏంటంటే మాత్రం ఒకవేళ యూనివర్సిటీల్లో మనకి ఆఫర్ లేకుంటే జాబ్స్ లేకుంటే మాత్రం బయట మనం కెఫేస్ లో అలాగే సూపర్ మార్కెట్ లో రెస్టారెంట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట జాబ్స్ కి అయితే. అంటే ఈ వర్క్ చేయడం వల్ల నాట్ ఓన్లీ ఇన్కమ్, ఇంకా కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అవుతారు అనమాట. ఇంకా కొంతమంది అడుగుతున్నారు మేము ఇక్కడికి వచ్చాక మాకు పార్ట్ టైం జాబ్స్ రావట్లేదు, ఎలా ట్రై చేయాలి ఏంటి అని చెప్పేసి ఎన్నో వీడియోస్ లో చెప్పిన. అండ్ ఏంటంటే అది CV అనమాట. సో డ్రాబ్యాక్ ఏంటంటే CV అనమాట. CV అలాగే మనం కరెక్ట్ గా ట్రై చేస్తున్నామా లేదా. సో CV ఏంటంటే మనం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మన CV ఎగ్జాక్ట్ గా డిస్క్రిప్షన్ కి ఓపికతో ఒక 2 days 3 days లేదంటే 1 week మొత్తం కూర్చొని కూడా CVని మొత్తం మంచిగా చేసేసుకొని ఎగ్జాక్ట్ గా డిస్క్రిప్షన్ లకి అన్ని జాబ్స్ చూసుకొని ఆ వీక్ మొత్తం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా అంటే మాత్రం మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలియకుండా మాత్రం నా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అందులో చూడండి. ఒకవేళ మీ జాబ్ ఇంటర్వ్యూ వేరే సూపర్ మార్కెట్ లో ఇంకేదైనా కానీ రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏంది ఏమన్నా ఉందా అని అడుగుతారు. లేకుంటే మాత్రం మీరు మా టీంకి ఏమి ఇస్తావు, నువ్వు టీంలోకి ఎంటర్ అయ్యాక నీకేమేమి స్కిల్స్ ఉన్నాయి, ఎలా చేస్తాం అనేది అడుగుతారు అనమాట. అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీటి గురించి పర్టికులర్ గా కావాలంటే నేను పార్ట్ టైం జాబ్ వీడియో చేసిన అనమాట. నాకు ఆఫర్ లెటర్ ఎలా వచ్చింది అండ్ నేను ఎలా ట్రై చేశాను అండ్ నాకు ఎన్ని డేస్ పట్టింది మొత్తం అయితే మాత్రం నేను ఒక సెపరేట్ గా వీడియో పెట్టాను. సో చూడండి, అన్నిట్లో కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో కూడా. నేనైతే మాత్రం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కూడా చూస్తూ ఉంటా. ఎడన్బ్రాలో అయితే మాత్రం బోర్డు పైన అయితే స్టాఫ్ నీడెడ్ అని పెడతారు అనమాట. సో అట్లాంటివి మీకు ఉన్న ప్లేస్ లో ఎక్కడో ఒక దగ్గర పెడుతూనే ఉంటారు. ఇక్కడ అవసరం ఉంటూనే ఉంటది వర్కర్స్ అయితే చాలా వరకు కూడా. ఎందుకనంటే ఉన్న వాళ్ళే అందులో ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి. సో మీకు ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి, ట్రై చేయండి, దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకా కాంపిటేటివ్ ప్లేస్ అంటే మరీ చెప్పలేకపోవచ్చు, బట్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నా. కాకుంటే మాత్రం మీరు ఇక్కడ ఒక దరిద్రం ఉండేసి మంచిగా దొరకలేదు అనుకోండి, ఇక్కడైతే మాత్రం సర్వైవ్ అవ్వడానికి మనీ అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. ఆబ్వియస్ గా అందరు లోన్ తీసుకునే వస్తారు, బట్ వర్రీ అవ్వమాకండి. 1 month మీకు పోయినా కానీ కూడా మీకు మంచి జాబ్ దొరికినా కానీ మీరు ముందుకెళ్ళిపోతారు. అలాంటి మనీ కట్టేస్తానని టెన్షన్ పడమాకండి. ఒకటి అనుకోవాలి మనం ఆ నిమిషంలో,
వెళ్తున్నాయి మనీ అయితే, నా ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పేసి అని అనుకోండి, మీకు దొరికిద్ది, మీ ప్రయత్నం మీరు చేస్తారు. సో అదనమాట పార్ట్ టైం జాబ్స్ విషయానికి వస్తే. ఇంకా ఏంటంటే బడ్జెటింగ్, ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పొచ్చు. మనీ కంట్రోల్ చేయాలంటే బడ్జెటింగ్ ఇంపార్టెంట్ అనమాట. యాప్స్ లైక్ మోంజో, రివోల్ట్, ఇమ్మా వంటి యాప్స్ లో, అంటే ఈ యాప్స్ అయితే మీకు ఇక్కడ ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అంటే మీరు దేనికి ఏదని పెట్టుకోవచ్చు. గ్రాసరీస్ కి అయితే నేను ఇంతే చేయాలి, అలాగే ఫుడ్ కి, ఫన్ కి, ట్రావెల్ కి అన్ని కేటగిరీస్ పెట్టి ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది. సో వీటిని యూజ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి యూకేలోకి ఎంటర్ అవ్వంగలోనే. సో అదనమాట. ఇంకా మీకు ఫైనల్ గా అయితే టిప్స్ చెప్తాను అనమాట. అందరూ కూడా టిప్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. అదేంటంటే చారిటీ షాప్స్ లో క్లోత్స్ కొనండి. ఎక్కడైతే మాత్రం చాలా మంది కూడా చారిటీ షాప్స్ లో కొనుక్కుంటారు అనమాట. అంటే మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, బట్ ఓకే కాదనుకుంటే జస్ట్ నార్మల్ అనమాట, ఆప్షనల్ ఇదైతే. సో అన్ని కూడా మనకు ఆప్షనలే ఉంటాయి. మీకు అంతగా తగ్గించుకోవాలి అసలు ఏం కాదు అని అనుకుంటే మాత్రం చారిటీ షాప్స్ లో తీసుకోవచ్చు. ఇక్కడ సూపర్ గా చీప్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని ఫౌండేషన్లల్లా, అంటే ఇక్కడైతే మాత్రం బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అలా కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది. సో దాంట్లో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. అండ్ మీకు స్టడీ టేబుల్ కావాలన్నా ఇంకేమైనా కానీ కొంచెం సెర్చ్ చేసుకుంటా ఉండాలి. ఫేస్బుక్ మార్కెట్ లో అయితే చూసుకోవాలి. ఇక్కడ చాలా వరకు అయితే దాన్ని యూజ్ చేస్తా ఉంటారు, అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేక్ ఉంటాయి కొన్ని. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా ఏంటంటే యూనివర్సిటీ లైబ్రరీలో బుక్స్, సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే చాలా వరకు కూడా యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం బయట అయితే మాత్రం మళ్ళీ పర్చేస్ చేయాలి అమౌంట్ పెట్టేసి. అది అవసరం లేకుండా యూనివర్సిటీ మీ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి తీసుకునే ఉంటాయి. ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్స్ అయితే చెక్ చేసుకోండి మీకు ఏదున్నా కానీ. అలాగే మీరు సొసైటీల్లో అయితే జాయిన్ అవ్వండి ఇక్కడికి వచ్చాక. ఎందుకనంటే మాత్రం ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అలాగే ఫన్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో దానికైతే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కంటే మాత్రం యూకేలో మెగా బస్సు, నేషనల్ ఎక్స్ప్రెస్ లో ఎర్లీ బుకింగ్ అయితే చేసుకోండి, చీప్ గా టికెట్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ టిప్స్ అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నా చాలా వరకు కూడా. సో లాస్ట్ లో అయితే తప్పకుండా లైక్ చేయండి, చాలా వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. సో నేను కమెంట్స్ అయితే తీసుకొని వీడియోస్లలో అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇలా. సో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకనంటే యూకేకి వచ్చే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అనమాట ఇక్కడికి వచ్చాక. అండ్ నేను వచ్చేటప్పుడు చాలా వీడియోస్ చూడడానికి ట్రై చేసేవాడిని, బట్ అంతగా అయితే నాకు కరెక్ట్ గా కనెక్ట్ అయినవి అయితే అర్థం కాలేదు. బట్ ఒక్కొక్క వీడియోని అయితే వేరే వేరే ఛానల్ నుంచి చూసేదనమాట. సో మీరు పెడతా ఉంటే కమెంట్స్ ని, నేను చాలా వరకు ఫ్రీక్వెంట్ గా వీడియోస్ పెడుతున్నా కాబట్టి అది మీకు యూజ్ అవుతుంది. సో అలాగే చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అంతే, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.